myself Dr. Praveen, Managing Director, Srimanju Hospital. సో మేము 3 బ్రాంచెస్ ఉన్నాయండి, మనది కుక్కట్పల్లి, మోతినర్, కొండాపూర్. సో ఇవాళ అందరికీ తెలుసు జూలై 1 హ్యాపీ డాక్టర్స్ డే అని. సో ఈ సందర్భంగా మా దగ్గర ఉన్న డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సార్, సీనియర్ రోబోటిక్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ సర్జన్ ది ఇవాళ సన్మానం చేస్తున్నామండి. సార్ 7 సమ్మిట్స్ కంప్లీట్ చేశారు రీసెంట్గా. సో మనకు వచ్చేసి సార్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండి ఈ సమ్మిట్స్ క్లియర్ చేసినందుకు. మీ అందరికీ తెలుసు డాక్టర్స్ లైఫ్ అంటే ఎంత ప్రొఫెషనల్, ఎంత టైం కేటాయించాలి అనేసి, ఫ్యామిలీ టైం కాకుండా. బట్ సార్ని మేము అందరం అప్రిషియేట్ చేస్తున్నామండి. సార్ సైమల్టేనియస్గా ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ఆయన పర్సనల్ లైఫ్ తీసుకొని ఇంత గ్రేట్ అచీవ్మెంట్ చేసినందుకు వీఆర్ వెరీ హ్యాపీ అండి. సార్ ఇంత గ్రేట్ అచీవ్మెంట్ చేసినందుకు మీరు ఈ సందర్భంగా మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hello and good afternoon everyone. In Dr. Prashant and orthopedic surgeon. So I work in Srimanju Hospital. నేను డాక్టర్ రాజశేఖర్, we have been colleagues for the past 7 to 8 years. మేము ఇద్దరం కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేస్తున్నాం. సో ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. రెండోది ఇవాళ రాజశేఖర్ గారిని సన్మానించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. వీఆర్ మోర్ లైక్ బ్రదర్స్ రాదర్ దెన్ కొలీగ్స్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ one of my colleague or my brother has achieved something great which no one else has achieved this. So wholeheartedly I wish him all the best for his future endeavors, and we are very lucky to have each other and work together as a professional team. Hi everyone. With extreme pride and honor, our Srimanju Group of Hospitals take this opportunity to felicitate Dr. Rajshekhar Reddy Kandi for completing his 7 Summits Challenge. Dr. Rajshekhar Reddy Kandi has been associated with the Srimanju Group of Hospitals since 2021. The services he rendered as a chief orthopedic surgeon are incredible. Now, we can proudly say that our first South Indian mountaineering doctor is from our Srimanju Group of Hospitals. Thank you. నేను డాక్టర్ రాజశేఖర్ రెడ్డి కంది అండి, శ్రీమంజు హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇక్కడ పనిచేస్తాను. నేను డాక్టర్ ప్రశాంత్ ఇద్దరం ఒక టీం లాగా ఇక్కడ పనిచేస్తున్నాము. బేసికలీ అందరికీ హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే, హ్యాపీ నేషనల్ డాక్టర్స్ డే అండి, అందరికీ విషెస్. ఈరోజు యాక్చువల్గా ఈ సందర్భంగా నన్ను ఫెలిసిటేట్ చేసి హాస్పిటల్ వాళ్ళు ఫెలిసిటేట్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. I also personally feel that I have achieved something. అంటే ఇండియాలో ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ టు కంప్లీట్ 7 సమ్మిట్స్, ఓవరాల్గా 3rd డాక్టర్ అనుకోండి. దిస్ డిడ్ంట్ కమ్ ఈజీలీ. దీనికి చాలా కష్టపడాల్సి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ ఓవరాల్గా అవి అన్నీ కంప్లీట్ చేసేసరికి యూ ఫర్గట్ ఆల్ ద హార్డ్ వర్క్ వాట్ యూ హ్యావ్ డన్. సక్సెస్ అనేది చాలా ఆనందంగా ఉంది. ఐ విష్ ఐ విల్ డూ మోర్ అండ్ ఐ విల్ రీచ్ న్యూ హైట్స్. ఆల్రెడీ అన్ని హైయెస్ట్ పీక్స్ అయిపోయినాయి. I want to change, maybe next Iron Man కూడా చేద్దాం అనుకుంటున్నాను. Hope I will successfully. See, basically this all started after post COVID అండి. యాక్చువల్గా కోవిడ్ వచ్చినప్పుడు 2020 అక్టోబర్లో నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత బాగా సివియర్గా వచ్చి నేను హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చింది. హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ మీద ఉన్నాను. ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మేబీ ఒక 1 month ఆక్సిజనేషన్ మీద ఉండాల్సి వచ్చింది. తర్వాత చాలా వీక్గా ఉండేది. ఈవెన్ బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా నాకు ఒక 5 minutes అట్లా టైం పట్టే అంత వీక్గా ఉండేది. తర్వాత ఓవరాల్ ఒక 1 year ప్రొఫెషనల్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. అసలు స్ట్రెంత్ లేక, ఎంతూజియాజం లేక, మేబీ సమ్ సార్ట్ ఆఫ్ మై డిప్రెషన్లో అట్లా కూడా ఉండి అన్నిటి నుంచి రికవర్ అవుదాం అనుకొని జస్ట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్. అట్లా చేద్దామన్నప్పుడు ఓవరాల్ లంగ్స్కి వచ్చిన ప్రాబ్లం కదా, లంగ్స్కి హైయెస్ట్ కెపాసిటీ మళ్ళీ పెంచాలంటే ఉన్న అన్ని యాక్టివిటీస్లో మౌంటైనీరింగ్ రిక్వైర్స్ ద హైయెస్ట్ స్టామినా అండ్ హైయెస్ట్ డిటర్మినేషన్. సో నా లంగ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే మౌంటైనీరింగ్ చేస్తే బాగుంటుందని అట్లా నేను స్టార్ట్ చేశాను. ఇనిషియల్గా ఫస్ట్ కిలిమంజారో మౌంటైన్ ఎక్కాను. 2022 జాన్లో కిలిమంజారో ఎక్కాను. అప్పటిదాకా నేను ఒక్క మౌంటైన్ కూడా ఎక్కలేదు. ఇండియాలో కూడా అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. మేబీ 1999లో ఒక చిన్న స్కూల్లో ఉన్నప్పుడు ఒక చిన్న హిల్ ఎక్కాము. దట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ అంతే. 2000 ఎక్కడ చిన్నప్పుడు భువనగిరి పక్కన ఒక చిన్న హిల్ ఎక్కామండి. ఓకే, దట్ వాజ్ ద ఇన్స్పిరేషన్ అనుకోండి. కానీ
నేను ఎక్కుతానని కూడా అనుకోలేదు. కిలిమంజారో జస్ట్ ట్రై చేద్దామని, అటెంప్ట్ చేద్దామని, ఎట్లా ఒక వీసా అన్ని ఉన్నాయని చెప్పి వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. అది ఎక్కిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, సో వీ కెన్ డూ మోర్ అని. ఆ తర్వాత శేఖర్ సార్ గైడెన్స్, ట్రాన్సెంట్, తర్వాత భరత్ సార్ సపోర్ట్, వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి జస్ట్ మౌంటైనీరింగ్ నెక్స్ట్. ఇంకా తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా 7 కాంటినెంట్స్ లో హైయెస్ట్ పీక్ ఎక్కితే బాగుంటుంది, 7 సమిట్స్ అంటారు, అది చేస్తే బాగుంటుంది అని వెళ్ళొచ్చాక తెలుసుకున్నాను నేను. యాక్చువల్లీ కిలిమంజారో వెళ్ళేటప్పుడు కూడా నాకు 7 సమిట్స్ అంటే ఏం తెలియదు. సో నెక్స్ట్ అంటే ఇది చేయగలం, ఒకటి చేయగలిగిన మినిమం స్టామినా వచ్చిందని నెక్స్ట్ మజిల్ స్ట్రెంత్ పెంచుకోవడం, తర్వాత లంగ్ కెపాసిటీ పెంచుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ మౌంట్ ఎల్బ్రూస్ అని, అది August 22లో ఎక్కాను. అది కూడా కొంచెం కష్టమైంది, అంటే కోల్డ్, అప్పటిదాకా కోల్డ్ -20 టెంపరేచర్స్ మనకు అలవాట్లేదు, కానీ ఎట్లా చేస్తాం ఇవన్నీ భయంతో ఉంటే కానీ అది కూడా సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఆ నెక్స్ట్ తర్వాత మిగతా చేద్దాం అనుకున్నప్పుడు అనుకోకుండా క్రికెట్ ఆడితే కింద పడి మజిల్ టేర్ అయ్యి 1 year బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకున్న తర్వాత 23 ఆగస్ట్లో నేను ఆస్ట్రేలియా వెళ్ళాయి. ఆస్ట్రేలియా మౌంటైన్ అన్నిటికన్నా స్మాలెస్ట్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్. సో ప్రవీణ్ సార్ చాలా హెల్ప్ చేశారు అప్పుడు, బోత్ మెంటలీ అండ్ ఫిజికలీ. ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్ని పంపించి మొత్తం అన్ని చూసుకొని చాలా హెల్ప్ చేశారు. అది మౌంటైన్ చాలా ఈజీగా అయిపోయింది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత ఇంకా నేను ఎట్లయినా ఎవరెస్ట్ ఎక్కుదామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయిన తర్వాత దానికన్నా ముందు మౌంట్ ఎకాంగువో అని అర్జెంటీనాలో మౌంటైన్ ఉంటుంది, సౌత్ అమెరికాలో హైయెస్ట్ మౌంటైన్, 7000 meters ఉంటుంది. అది మినిమం టైం 20 days పడుతుంది అది కూడా. సో క్లైమేట్ కూడా చాలా హార్ష్గా ఉంటుంది. అది అది చేయగలిగితే ఇట్స్ లైక్ ఏ సెమీఫైనల్ ఫర్ ద ఎవరెస్ట్. అది సక్సెస్ఫుల్గా చేయగలిగాము. అది 2024 జనవరిలో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా మౌంట్ ఎవరెస్ట్కి వెళ్దామని డిసైడ్ అయ్యి తర్వాత ట్రైనింగ్ అది స్టార్ట్ చేశాను. ఎవ్రీడే ఐ యూస్ టు ట్రైన్ ఫర్ more than 5 hours per day. మౌంట్ ఎవరెస్ట్కి వెళ్ళడానికి ఒక 2 months ముందు నుంచి మార్నింగ్ 4 o'clock లేసి మార్నింగ్ 4 o'clock నుంచి 9:30, 10 వరకు ఎవ్రీడే ట్రైన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వచ్చి వర్క్ అన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని. మెయిన్గా ప్రొఫెషనల్ హెల్ప్ అంతా ప్రశాంత్ ఉండి వెనకాల సపోర్ట్ వెళ్ళటం వల్లనే ఇవన్నీ చేయగలిగాను. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను May 23, 2024 సక్సెస్ఫుల్గా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాను. ఆ ఇయర్ ఎక్కి దిగాను. తర్వాత నెక్స్ట్ 1 year దాకా మళ్ళీ ఏం చేయలేదు. 2025 జూన్లో మౌంట్ డెనాలి ఎక్కడానికి వెళ్ళాను. ఎక్కడానికి వెళ్ళాం కానీ క్లైమేట్ వెదర్ కండిషన్స్ బాగలేక తర్వాత అవలాంచ్ అయ్యి తర్వాత మేబీ స్నోలో స్టక్ అయిపోయి నా చేతి కూడా ఫ్రాస్ట్ బైట్ అయింది. రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ ఆల్మోస్ట్ నియర్ యాంపిటేషన్కి దగ్గరకు వచ్చి కానీ టోటల్గా రికవర్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనేమో అంటార్టికా కంప్లీట్ చేశానండి. అంటార్టికా వాస్ నాట్ ప్రిటీ డిఫికల్ట్, ఓన్లీ ఫైనాన్సెస్ అండ్ లాజిస్టిక్స్. అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎట్లాగో మౌంట్ డెనాలి పెండింగ్లో ఉంది. అంటే 25లో కూడా లాస్ట్ ఇంకో 200 meters ఎక్కుతామనగా అప్పుడు వెదర్ కండిషన్స్ బాగలేక అవలాంచ్ కొంచెం స్లిప్ అయిపోయి స్నోలో పడిపోవడం వల్ల మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. సో ఈసారి మెల్లగా ప్లాన్ చేసి అవి ఎక్కడ ఏ అవాంఛనాలు అవి జరగకుండా క్లైమేట్ కండిషన్స్ ఇవన్నీ మొత్తం బ్యాకప్ ప్లాన్స్ అన్నీ వేసుకొని మేము ఎక్స్ట్రా 10 daysకి అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. కాకపోతే వెదర్ కూడా పర్మిట్ చేసింది. మేము కూడా సక్సెస్ఫుల్గా అన్ని కంప్లీట్ చేసేసుకొని June 17th రోజు సబ్మిట్ అయిపోయింది. దాంతో నా 7 summits కంప్లీట్ అయింది. ఇండియాలో ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ టు కంప్లీట్ 7 summits. రీసెంట్గా June 17th రోజు నేను మౌంట్ డెనాలి ఎక్కాను. దాంతో ఆల్ 7 continents ఎక్కడం జరిగింది. సో 7 summits ఎక్కడం ఆ రోజు కంప్లీట్ అయింది. ప్రతి కాంటినెంట్లోని హైయెస్ట్ పీక్ ఎక్కాను, అన్ని సక్సెస్ఫుల్గా. నేను ఇది January 2022 నుంచి స్టార్ట్ చేశానండి. ఫస్ట్ కిలిమంజారో మౌంటైన్తో స్టార్ట్ చేశాను, తర్వాత మౌంట్ ఎల్బ్రూస్, తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత సౌత్ అమెరికా, తర్వాత మౌంట్ ఎవరెస్ట్, తర్వాత అంటార్టికా. ఇది లాస్ట్ ఫైనల్ కంప్లీట్ అయింది అమెరికా. ఎక్కేటప్పుడు చాలా ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుందండి. మీరు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా, ఇక్కడ ల్యాండ్ మీద ప్రిపేర్డ్ అయినా అక్కడ ఉండే క్లైమేట్ కండిషన్స్కి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, ఎలివేషన్కి మ్యాచ్ చేయలేము. అంటే మీకు ఒక 100కి ఇక్కడ ప్రిపేర్ అయ్యారనుకోండి, అక్కడ 300 times మోర్ టఫ్గా ఉంటుంది. అన్నిటికీ చాలా అంటే మీరు అనుకునేది అంత ఈజీగా ఏముండదు, అనుకున్నంత అంటే చేయలేను అనే కష్టం కాదు. బట్ చాలా విల్ పవర్, చాలా డిటర్మినేషన్, చాలా ఎనర్జీ లెవెల్స్ కావాలి. ఎవ్రీథింగ్ మౌంటైన్ విల్ డ్రైన్ ఎవ్రీథింగ్, బట్ యూ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ ఇట్.
ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నేను చేయగలిగినప్పుడు ప్రతి ఒక్కరు చేయగలరు. ఇప్పుడు అదే అండి, ఇఫ్ ఐ కెన్ డూ ఇట్ అండ్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. ప్రతి ఒక్కరు చేద్దామన్న ఉత్సాహం కావాలి, ఎనర్జీ లెవెల్స్, ప్రాపర్ ప్లానింగ్ ప్లస్ ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నీ కావాలి. మౌంటైనీరింగ్ ఏమి అంటే ఈజీ కాదు, ఇట్ రిక్వెస్ట్. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమంజు హాస్పిటల్. సో ఇవాళ డాక్టర్స్ డే అందరూ తెలుసు, జూలై 1st మేము శ్రీమంజు హాస్పిటల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి సార్ని సీనియర్ కన్సల్టెంట్ రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్ని సన్మానం చేసినామండి. సార్ 7 సమ్మిట్స్ కంప్లీట్ చేసినందుకు. సార్ ఇందాక చెప్తున్నట్టు చాలా డెడికేషన్ కావాలండి కంపేర్ టు మన ప్రొఫెషనల్ లైఫ్ కానీ, సార్ పర్సనల్ లైఫ్ కానీ, ఫ్యామిలీ టైప్ని కేటాయించి సార్ అంత కష్టపడి చేసినందుకు. మేము తెలంగాణ గవర్నమెంట్ కూడా మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు కూడా మేము చాలా అప్రిషియబుల్ ఉన్నాం. సో దీంతో పాటు మాకు బాగా సపోర్ట్ చేసింది డాక్టర్ ప్రశాంత్ సార్ అండి, ఆర్థోపెడిషియన్ సర్జన్, డాక్టర్ అజిత్ సార్ మెడికల్ సూపరింటెండెంట్, డాక్టర్ సుదేశ్ సార్ వచ్చేసి మనకి ఉన్నారండి. సో యాజ్ అ టీమ్ వర్క్ మేము అందరం ఇది చేసినందుకు సార్ ఇంత సక్సెస్ఫుల్గా ఎదిగారండి. సో సార్ ఇలానే ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటూ, మీ ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రెస్ మీడియాకి మేము అందరికీ